నువ్వు మనిషివానే అమ్మ నడుగు పోయరా అమ్మా. కోడుకున్నంత ఉన్నది నీకు ముక్కు మీద కోపం. గింతంత ఉంటేనే ఓ ఎగిరి పడుతున్నావు. అదే ఇంత పొడుగుంటే ఆగపోదు కదా ఈ మొగుడు. ఏం మాట్లాడుతున్నావే? అమ్మో దాడి మెరిగితే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అమ్మా. కట్టుకున్న దాన్ని సుఖపెట్టలేని నువ్వు ఒక మగాడివి. ఓ మళ్ళీ నీకు ఇంత డాబసారు ఎక్కువ. నడు ఇక్కడ నుంచి. నన్నేం చేయమంటున్నావు చామంతి? నేను కూడా చాలా ప్రయత్నం చేసిన నా నుండి అవ్వట్లేదు చామంతి. నీకు చిగ్గుందా? ఒక పెళ్ళాన్ని సుఖపెట్టలేని నువ్వు ఒక మగాడివి. మూతి మీద మీసం ఉండగానే సరిపోదు, పెళ్ళాన్ని కూడా సుఖపెట్టాలి. ఛీ, నువ్వు ఒక మగాడివి, నువ్వు ఒక మొగుడివి. చామంతి ఇంకొక పారి అవకాశం ఏ ప్రయత్నం చేస్తా. ఛీ, నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. నువ్వు ముందులే ఇక్కడ నుంచి పోయే హాల్లో పట్టుకోపో. ఛీ, ఇంట్లో ఉన్న రోకలి బాగా దంచితే బయట ఉన్న మిక్సీ కోసం ఎవరు పోతారు? పెట్టగానే ఇరిగిపోయింది. ఇదైతే సరిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా వీడికి నల్ల రిపేర్ చెప్పిమని, ఆ నల్ల లీక్ అయ్యి నీళ్ళన్నీ పోతున్నాయి. ఏ పని చెప్పినా చేయడు. ఛీ, చామంతి ల్యాప్టాప్ తీసుకురా, బ్యాగు. సారీ అండి, నైట్ అలా అన్నందుకు. ఏదో నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఆ కోపంతో అలా ప్రవర్తించానే తప్ప మీ మీద నాకు ఏ కోపం లేదండి. నన్ను క్షమించండి ప్లీజ్. నువ్వెందుకు చెప్తున్నావు సారీ చామంతి? నాదే తప్పు, నేనే నీకు సారీ చెప్పాలి చామంతి. ఆఫీస్ నుండి తొందరగా వచ్చి ఫుల్ ఛార్జింగ్ పెట్టి సాయంత్రం నాకు కెపాసిటీ ఎంతో చూపెడతా. ఓకేనా బంగారం? బాయ్. బాయ్ అండి. బాయ్. మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. చామంతి పువ్వు ఈరోజు చాలా ఫ్రెష్గా ఉంది. రాత్రి భజనకు వాడలేదనుకుంటా, అందుకే ఇంత ఫ్రెష్గా ఉంది. వంకరగా నడిస్తే చెప్పు తెగిద్దమ్మా. చెప్పు తెగిపోతే కుట్టించుకుంటే సరిపోద్ది, కానీ పువ్వు పొద్దున్నే పూయాలి, రాత్రి వాడాలి. అది దీని నైజం. చెప్పు చామంతి. నీ గుట్టల వంపులు గట్టిగా ఉన్నాయి, సరిగ్గా వాడలేనట్టున్నారు. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా చామంతి? ఎన్నడికైనా దక్కాల్సిందే నాకు. కట్టుకున్నోడి దగ్గర పసగుంటే ఏ ఆడదైనా బయట మగాన్ని ఎందుకు చూస్తుంది? ఏ మాటకు ఆ మాటే, కానీ వాడన్నది నిజమే కదా. వాడిని చూస్తుంటే చామంతి నీ పువ్వు రెపరెపలు ఆడిచ్చేటట్టు ఉన్నాడు కదా. చామంతి, నీకు పెళ్ళయిందమ్మా, నీ పువ్వుని మడత పెట్టుకొని దాసుకో. ఇంట్లో మొగోడు దేకులాడితే బయట మొగోడు మీద ఆడదానికి మోజు ఎందుకుంటుంది? ఈరోజు రాత్రికి రాని చెప్తా.
మగడ ఈరోజు రాత్రికి ఇద్దరం కలిసి వచ్చినట్టున్నాడు. వస్తున్నానండి. ఏంటో ఇలా ఆఫీస్ నుంచి తొందరగా వచ్చారు. నా అందాన్ని చూస్తే ఆఫీస్లో ఉండబుద్ధి కావట్లేదా? నువ్వు అందంగా ఉన్నావు, నీ పువ్వు ఇంకా అందంగా ఉంది. ఎవడైనా ఆఫీసులో కూర్చుంటాడా? నీ పువ్వు కోసమే వచ్చా. అంత అందంగా ఉన్నదా నా పువ్వు? ఇది చెప్పు. నీ పువ్వు గురించి నీకేం తెలుసు? నీ పువ్వును వాడే నాకే తెలుసు. ఇది కలనా? నేనేమో ఎన్నర్లేంది నా మోడికి నా అందం మీద ఇంత మోజు వచ్చింది ఏంది అనుకున్నా. వచ్చాడు అనుకుంటాగా డోర్ కొడుతున్నాడు. వస్తున్నానండి. అబ్బా చామంతి, ఎంతసేపు? ఆఫీస్లో ఏవి వర్క్ అయింది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, తొందరది, నాకు చిరాగ్గా ఉంది. ఇంతసేపు ఏం చేస్తున్నావే? ఇది వచ్చి చేసేదేముంది, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఏంటి నీలో నువ్వు నవ్వుతాను, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? తొందరగా వెళ్ళి పాలు తీసుకురా, నేను ఆల్రెడీ తినేసి వచ్చిన ఆఫీసులనే. దీనికి ఏమైంది? కొత్తగా కనబడుతుంది. ఇదిగోండి పాలు, వేడి వేడి పాలు. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. ఆఫీస్లో టైడ్ అయిపోయినా. పొద్దునేమో చెప్పావుగా మొగుడును కాదు మగాడిని నేను అని. మరి పాలు దాగి వెళ్ళి పడుకుంటే నా పాల సంగతి ఏంటి? నా పాల సంగతి ఏంటి? మాటలేనా? ఇంకేం లేదా? ఎప్పుడు తీరుస్తావు నా కోరిక? అవును చెప్పానులే చామంతి, ఆఫీస్లో ఏవి వర్క్ అయింది, రేపు చూసుకుందాంలే. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి రండి, మీరు ఖాళీ పడుకోండి, చూసుకుంటా. చామంతి ఏం చేస్తున్నావు? ప్లీజ్ అండి. అదే అర్థం చేసుకో చామంతి. ఏంటిది? చామంతి అన్నది నిజమే కదా. ఏ మొగోడికైనా పిల్లాన్ని సుఖపెట్టాలని ఉంటుంది కదా. కానీ దాని దగ్గరికి పోగానే 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు నా కెపాసిటీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేపు చూసుకుందాం. ఎట్లా పడినాడో చూడు, దున్నపోతు లెక్క. కట్టుకున్న మొగోడు మంచిగుంటే పరాయి మొగోడు మీద ఎందుకు మోజు వస్తుంది పిల్లలకి? ఎందుకు ఈ పూలిగా? చామంతి లేచిందో లేదో? చెప్పండి ఏంటో. చామంతి సారీ రా, నీ కోరిక తీర్చలేదని నా మీద కోపం ఉంది. కానీ ఈరోజు హాఫ్ డే లీవ్ పెడతా చామంతి. నా చేతిలో నీ పువ్వు ఈరోజు నలిగిపోవాల్సిందే. ఏంటే చామంతి, నా మాటలు వింటుంటే నీకు నవ్వొస్తుందా? ఈరోజు చూసుకో, ఊపుతా ఓయ్ చామంతి. చాలా ఎల్లు రోజు ఊపిన కాడికి చాలు కానీ. సరేనే బాయ్, వెళ్తా. చాలే వెళ్ళు ఇక. బాయ్ గుజ్జి. వెళ్ళు. బాయ్ బంగారం. వరే వరే రాహుల్, చామంతి పువ్వు చూస్తే చాలా బాధేస్తుందిరా. ప్రతి చెట్టుకి పూసిన పువ్వు పూజకు, చావుకు, పడక గదులకు
వాడాల్సిందే. సరేరా, వాళ్ళ సంసారం గురించి నాకెందుకు, వాళ్ళ సుఖం పడితే ఎంత పడకపోతే ఎంత. ఛే, మనం ఒక మాట సాయం చేద్దాం అనుకున్నా. ఒకసారి విను, నీకు పనికొస్తే వాడుకో, లేదా మర్చిపో. పువ్వులు బాగా కొయ్యాలంటే చెట్టుకు మందు వెయ్యాలి. మార్కెట్లో చాలా మందులు దొరుకుతాయి. అర్థమైందా? అర్థమైందిలే, నాకంటే ఎక్కువ నీకే తెలుసుగా. థ్యాంక్ యూ రాహుల్, నువ్వు పట్టుకోకపోతే కింద పడి ఉండేదాన్ని. నీ మగతనం ఆటల్లో కాదు, నువ్వు మగాడివైతే పక్క మీద చూపిద్దుదా నీ మగతనం. రారా, నీలాంటి మొగడి కోసమే ఎదురు చూస్తున్నాను. నా మొగడి లెక్క 5 నిమిషాలు ఉంటావా, లేకుంటే నీ ప్రతాపం ఎంత చూపిస్తావో రా చూసుకుందాం. రే రాహుల్, నీ గుణపానికి బాగా పని పడ్డది. మంచిగా ఆయిల్ రాసి పెట్టుకోరా. ఏంటి మొగడా, నీ మగతనం చూపించడానికి వచ్చావా? అయితే రా. ఏ ఆడదైనా వేరే మొగాడికి ఛాన్స్ ఇస్తే ఊరుకుంటారా? నడు ఇంకెందుకు లేటు, పదం పోదాం. నడు, నా కెపాసిటీ ఏందో చూపిస్తాను. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో, మనసు అంతా ప్రశాంతంగా ఉంది. ఇది జస్ట్ ట్రైల్ ఒకటే బేబీ, పిక్చర్ అవి బాకీ. నువ్వు అడిగితే ఒకసారి ఏంటి, 1 2 3 4 5 నీకు ఎన్ని కావాలా? అవునా? ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. అయితే పద, టైం వేస్ట్ చేయకూడదు, మళ్ళీ రోజుకి 5 సార్లు కావాలి నాకు. పద. నేను బయలుదేరుతున్నా. అప్పుడేనా? రేపు ఊరికి వెళ్తున్నా. ఎందుకు? రేపు నా బర్త్డే. ఏ అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే. మరి ఇక్కడే ఉండొచ్చు కదా, కేక్ కట్ చేసి పార్టీ చేసుకుంటాం కదా. ఏమనుకోవచ్చామంతి, నేను ఇంతకుముందే ఫ్రెండ్స్కి మాట ఇచ్చిన 2 రోజులు మీతో ఉంటారని. 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను వస్తాను, సరేనా? జాగ్రత్త. ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నావు? ఇదిగోండి, బర్త్డేకి బట్టలు తీసుకోండి. ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చెయ్యి. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా, నన్ను మర్చిపోకు, తొందరగా రా. ఏంటి చామంతి, ఇలా చాలా సంతోషంగా ఉన్నావు? ఏంటండి, ఆఫీస్ నుంచి ఇంత తొందరగా వచ్చారు ఈరోజు? నేను చూడాలనిపించింది, వచ్చేసా. ఒళ్ళంతా నొప్పులండి. వంట చేసి కిచెన్లో పెట్టాను, మీరు తినేసేయండి. నాకు ఆకలి కావట్లేదు, నేను ఫుల్గా తిన్నాను. బాడీ అంతా పెయిన్స్ అండి, నేను పడుకుంటాను, మీరు తినేసి పడుకోండి. చామంతి ఏంది ఎప్పుడు లేని ఇంత సంతోషంగా ఉంది? నేను సుఖ పెడతలేనని వేరే మగాడితోటి ఏమన్నా? చిచ్చిచ్చి, నా చామంతి అలాంటిది కాదు. బంగారం.
నీకు పెట్టి దాని కోరిక తీరుస్తా. అబ్బబ్బా, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, ఈరోజు జాతరే. చామంతి, వస్తున్నానండి. ఇదిగోండి బ్యాగు. వల్ల నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఎందుకని? ఈరోజు నా చామంతిని ఇడిచిపెట్టేదే లేదు. అవునా? నిజమా? నిజం చెప్పండి. నిజమే చామంతి, టైం వేస్ట్ చేయకు, పదా. బా, సారీ చామంతి, నేనేం చేయాలి చామంతి? బా, నా నుండి అవ్వట్లేదు చామంతి. బా ప్లీజ్, సారీ సారీ చామంతి. అమ్మ, నాకెందుకు ఇట్లా అవుతుంది? నా పిల్లాన్ని ఎంతో సుఖ పెట్టాలనుకున్నా. ఛీ, ఏంది ఇది? దానికి కూడా కోరికలు ఉంటాయి, అవి తీర్చలేకపోతున్నా. ఛీ, ఎందుకు బాధపడుతున్నారు? ఉండండి, బాధపడకండి. ఏముంది వేస్టే. ఛీ. బాధపడకండి, ఏం కాదులే, బాధపడకండి. ఒక్క 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, ఇప్పుడే వస్తాను. ఒకటే 5 నిమిషాలు. హలో, అరే రాహుల్, హ్యాపీ బర్త్డే రా. హే చామంతి, థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసినారు. అవును, ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? నీ పుట్టినరోజు నాడు నా బాధ చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదురా. ఏమైంది? మనం తర్వాత మాట్లాడుకుందాంలే. చెప్పరా రాహుల్. ఏంటి చామంతి, అట్లా ముఖం మీద ఫోన్ కట్ చేసి ఏమనుకోవాలి? ఏం జరిగింది అసలు? ఏం చెప్పాలిరా నా బాధ? నువ్వు ఈ రోజైతే ఎంజాయ్ చేయను ఫ్రెండ్స్ తోటి, రేపు చెప్పుకుందాం, మనం మాట్లాడుకుందాం రేపు. అరే నా ఎంజాయ్ పక్కన పెట్టు, ఏం జరిగింది చెప్పు అసలు. ఏం చేయాలరా? ఏమంటే తెలిసిందే కదా నీకు. తెలుసుగా రాహుల్, నా గురించి, మా ఆయన గురించి తెలిసిందేనే. ఈరోజు ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దేని గురించి? తెలుసు కదా, అదే విషయంలో చాలా బాధపడుతున్నాడు. నాకు ఎట్లనో అనిపిస్తుంది. అరే చామంతి, దీనికి ఇంత టెన్షన్ పడుతున్నావా? అయితే నేను ఒకటి చెప్తా, చేస్తావా? చెప్పు రాహుల్, ఏంటది? మెడికల్కి వెళ్ళి నేను ఒక టాబ్లెట్ చెప్తా, అది తీసుకొచ్చి పాలలో కలిపి మీ ఆయన తాపిచ్చేసి, అవునా? ఆ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేయండి. అవునా? ఏం టాబ్లెట్ అది చెప్పు. నేను చెప్తాను, అక్కడికి వెళ్ళి కాల్ చేయవా? ఓకే రాహుల్. సరేనా? నేను వచ్చేదాకా ఫుల్ ఎంజాయ్ చేసుకోండి మీరు. ఓకే రాహుల్, నేను ఇప్పుడే మెడికల్ షాప్కి వెళ్ళి నీకు ఫోన్ చేస్తాను. ఓకే చామంతి, ఓకే బాయ్. బాయ్. అబ్బా, ఇలా కూడా టాబ్లెట్లు ఉంటాయా? ఇప్పుడే వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుంటా మెడికల్ షాప్కి వెళ్ళి. మీరేం టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే ఒక 5 నిమిషాలలో వస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి, ఇప్పుడే వస్తాను. చామంతి, ఈరోజు నాకు జాతరనే. ఏమండి, పాలు తాగండి. ఇప్పుడు ఎందుకే? తాగండి, తాగు తాగండి పాలు. బా, ఏంటి చామంతి, పాలు ఈరోజు ఇంత రుచిగా ఉన్నాయి? పాల ప్యాకెట్ మార్చానండి.
మంచిగా వెన్న ఉన్న పాల ప్యాకెట్ తీసుకొచ్చాను. అవునా, వాళ్ళ టేస్ట్ ఉన్నాయి. వాడంతా హాయిగా గాల్లో తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకేమైనా అనిపిస్తున్నదా? ఏదో తెలియని శక్తి వచ్చినట్టున్నది చామంతి. ఈ ఆగలేను, పద పద చామంతి పద. నడు నడు, ఇక నేను ఆగలేకపోతున్నా. అబ్బా, ఆహా. ఏం చామంతి, నా కెపాసిటీ ఎలా ఉంది? సూపర్ ఉందండి. ఇన్ని రోజులు మీ కెపాసిటీ ఏడబెట్టారు. దేనికైనా టైం రావాలి బంగారం. చామంతి, ఇంతకుముందుకు ఇచ్చిన పాలు ఇంకా కొన్ని ఉన్నాయా? ఇంకా కొన్ని కావాలా? సరే తీసుకొస్తాగా. లడ్డు కావాలా అన్న ఆయన అన్నట్టు ఇంకొకటి కావాలా? చాలా కావాలి fast చామంతి. ఉన్నారు కదా. ఇలా జాతరేపు ఏంటో పాలు చాలా రుచిగా ఉన్నాయి. చామంతికి చెప్పి రోజు ఇవే తెప్పించుకోవాలి. భలే శక్తి ఉందిలే. అబ్బా, 1-2 టాబ్లెట్లు వేస్తేనే నన్ను వదిలిపెడతలేడు. ఇందులో ఉన్న టాబ్లెట్లన్నీ వేస్తే ఈరోజు నైట్ అంతా జాతరే. ఈ టాబ్లెట్లు అన్నీ వేస్తా, నైట్ అంతా జాతర చేసుకుంటా. నేను తాగిపిస్తానండి. వెళ్దామా? ఏమండి 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 లేవండి. రాహుల్ ఫోన్. అరే రాహుల్, నువ్వు చెప్పినట్టే మా ఆయనకి టాబ్లెట్లు ఇచ్చారా? మా ఆయన పాలు తాగినాక చనిపోయారా? ఎంత లేకుండా లేస్తలేదురా, నాకు చాలా భయంగా ఉన్నదిరా. ఫస్ట్ 2 టాబ్లెట్లు వేసారా, ఫుల్ ఎంజాయ్ చేసాము. మళ్ళీ కావాలని అడిగాడు. సరే లేని ఈసారి 10 టాబ్లెట్లు వేసారా, చనిపోయారా. చాలా భయంగా ఉందిరా నాకు. నేను 1 టాబ్లెట్ ఏమన్నా, 10 టాబ్లెట్లు ఏమనలే. అదేంటిరా, నువ్వు చెప్తేనే కదరా నేను ఇచ్చింది మా ఆయనకి టాబ్లెట్లు. ఇప్పుడు నాకేం తెలియదని అంటున్నావు. చల్, నాకు సంబంధం లేదు. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్ వేసేస్తా. హలో హలో, ఇలాంటి ఎదవల్ని నమ్ముకొని బంగారం లాంటి నా భర్తను చంపుకున్నాను నేను. ఏవండి లేవండి, ఏవండి. ఓర్ నాయను, దాని సుఖానికి నేను బలేటట్టున్నా దేవుడా. ఇంకోసారి ఏ ఆడపిల్ల తంటకి వెళ్ళద్దు. నా పిచ్చి పిచ్చి కోరికల వల్ల బంగారం లాంటి నా భర్తను చంపుకున్నాను. ఏవండి లేవండి. హాయ్, అందరికీ నమస్తే. చూశారు కదా ఈ చామంతి ఈ రాజు కథ. అతిగా ఆశపడ్డ ఆడది చివరికి ఇలానే జరుగుతుంది. కోరికలతో తహతహలాడుతున్న ఈ చామంతి ఈ రాజుకి ఆవేశం పెంచడానికి టాబ్లెట్లు ఎక్కువ వేసి ఈ గతి చేశారు. కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చూశారు కదా మా చిన్న ప్రయత్నం. దీన్ని చూసి కొంతమంది మారుతారు అనుకుంటున్నా.